ముందుగా అందరికీ నమస్కారం అండి. మనం రోజువారీ జీవితంలో వార్తలు చూసినప్పుడు ఎన్నో వార్తలు చూస్తుంటాం, చదువుతుంటాం, వింటుంటాం. కానీ కొన్ని విన్నా, చూసినా, చదివినా అలా జరగకుండా ఉంటే బాగుండు అని మనకు అనిపిస్తూ ఉంటది. అలా నాకు అనిపించిన వార్తల్లో రీసెంట్‌గా మన దేశపు రైతులు పంట ఎక్స్‌పోర్ట్ కొన్ని దేశాలు రిజెక్ట్ చేశాయి. దీనివల్ల మన ఎకనామీ మీదనే కాదు, ముఖ్యంగా రైతులు పంట మీద ధరలు లేకుండా తగ్గుకుంటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముందు ఏ ఏ దేశాలు ఏం రిజెక్ట్ చేసాయో చూద్దాం. జపాన్ మ్యాంగోస్‌లో ఎన్ని రకాలుంటే అన్ని రకాల వెరైటీస్‌ని బ్యాన్ చేసింది. దానికి కారణం ట్రీట్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్ ఫెయిల్ అయ్యాయి. 2026 సీజన్‌కి ఓన్లీ 2026 సీజన్‌లోనే బ్యాన్ పెట్టారు. మార్చి 2026లో జపాన్ అఫీషియల్‌గా ఇండియన్ ఫెసిలిటీని చెక్ చేశారు. వాళ్ళ స్టాండర్డ్స్‌కి మన స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వలేదు. సో, మ్యాంగోస్ బ్యాన్ చేశారు. తర్వాత చైనా. చైనా 70 నాన్ బాస్మతి రైస్ కన్సిగ్మెంట్స్ రిజెక్ట్ చేసింది. దగ్గర దగ్గర 200 కంటైనర్లు చేశారన్నమాట బియ్యం. రీజన్ జీఎంఓ ఉన్న అన్ని ఎలిగేషన్స్ గవర్నమెంట్ జీఎంఓ ఉన్న కొన్ని ఎలిగేషన్స్ అనమాట. గవర్నమెంట్ మన దగ్గర జీఎంఓ క్రాప్ పంట లేదు అని చెప్పినా కూడా చైనా యాక్సెప్ట్ చెయ్యట్లేదు. అసలు ప్రస్తుతం ఇండియాలో జీఎంఓ వాళ్ళది బీటీ పత్తి విత్తనాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. జీ బీటీ అంటే అర్థం ఏంటంటే అది ఒక బ్యాక్టీరియా. ఇది విత్తనంలో ప్రవేశపెట్టడం వల్ల పురుగు నుంచి తట్టుకునే శక్తి పొంది అవసరమైతే నేచురల్‌గా పురుగుని దానంతటికి అదే చంపేస్తుంది. సో, అది ప్రస్తుతానికి పత్తిలో మాత్రమే ఉంది. దాన్నింకా తినే ధాన్యంలోకి ట్రయల్స్ వేస్తున్నారు. అంటే ఇది ప్రవేశపెట్టి చేస్తే దీనివల్ల మనుషులకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఉంటే ఎంతుంటదని ట్రయల్స్ చేస్తున్నారు. దాని మీద జస్ట్ జరుగుతున్న ట్రయల్స్ ఇండియాలో తప్ప ఇప్పటిదాకా ఎక్కడ ఆ పంట వేయలేదు. అదే మన దేశం చెబుతుంటే చైనా మాత్రం వింటలేదు. దానర్థం వాళ్ళ మనసులో ఏముందో అది. ఇంకపోతే యూరోపియన్ కంట్రీస్ స్పైసెస్, ఫ్రూట్సు, వెజిటబుల్సు, నట్సు, రైసు మే 2024 నుంచి మే 2026 వరకు 365 ఇండియన్ ప్రొడక్ట్స్ రిజెక్ట్ చేశాయి. రీజన్ ఏందంటే ఏముంది? దగ్గర దగ్గర 135 ప్రొడక్ట్స్‌లో వాడకూడని ఫెర్టిలైజర్సు ఏంటది క్లోరోప్రిఫోస్ అండ్ ట్రికోక్లోజల్ 53 కాన్సిక్వెన్స్‌లో హెవీ మెటల్స్ లీడు, క్యాడియం, మెర్క్యూరీ ఇలా దగ్గర దగ్గరగా అసలు వాళ్ళు ఏయైతే బ్యాన్ చేశారో అవి దగ్గర దగ్గర ఒక 50 ప్రొడక్ట్స్‌లో, ఒక ఎత్తలేని ఒక 40 ప్రొడక్ట్స్‌లో ఇలా చాలా ఎక్కువుందంట. సో, దానివల్ల వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. ఇంకపోతే యూఎస్. యూఎస్ పోతే స్పైసెస్, బేకరీ, సీ ఫుడ్డు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి 3920 షిప్‌మెంట్ రిఫ్యూజ్ అయ్యాయి. రీజన్ ఏందంటే 4% ఫిల్తీ, 20% సాల్మొనెల్లా, ఇండియా రిఫ్యూజల్ రేట్ 0.55 అంటే చైనా కంటే 7 టైమ్స్ ఎక్కువుంది. సో, ఇలా వేరే వేరే కారణాల వల్ల రిజెక్ట్ చేశారు. సో, ఇండియా కూడా ఏం చేస్తుందంటే, ఇండియా కూడా మన వాళ్ళు ఫుడ్ సేఫ్టీ కోసం చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, జపాన్, టర్కీ నుంచి వచ్చిన ఫుడ్‌ని రిజెక్ట్ చేసింది. ఆ ఏరియాస్‌లో ఏందంటే పీహెచ్ ఇష్యూ వల్ల. ఇప్పుడు మన దగ్గరన్నా ఇంకా భూమి, వాటరు ఇంకా ఫుల్లుగా కలుషితం అవుతున్నాయి గానీ, ఇంకా ఫుల్లుగా అవ్వలేదు. వాళ్ళయి కేవలం భూమిలో నుంచి, వాటర్‌లో నుంచి వచ్చే నేచర్ పీహెచ్ వాల్యూ చాలా ఎక్కువుంటం వల్ల, మనం వాళ్ళు ఆ పీహెచ్ వాల్యూ వల్ల ఏందంటే, మనకి అరుగుదల సంబంధించిన గ్యాస్ట్రిక్ సమస్యలవ్వచ్చు, ఇలా ఇంకా చాలా రకరకాలుగున్నాయి. ఒకటని కాదు. క్యాన్సర్ వచ్చి రకరకాలుగున్నాయి. సో, అవి అసలు నేచురల్‌గానే అవుతున్నాయి. మనన్న ఫెర్టిలైజర్స్ తెలుసో తెలియకో రైతులు వాడుతుంటారు. దానివల్ల వచ్చింది. కానీ వాళ్ళకలా కాదు. సో, ఇప్పుడు మన దేశంలో మాత్రం చాలా వరకు ప్రధాన కారణం బ్యాక్ ఎండ్‌లో చాలా ఉండొచ్చు. కావాలని పాలిటిక్స్ కూడా చేస్తుంటారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఫెర్టిలైజర్స్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్‌లో, అదర్ కంట్రీస్‌లో బ్యాన్ చేసిన మందులు మన దగ్గర అమ్మటం మూలాన అవి మనం వాడటం మూలాన దీని అంతటికన్నా కొంత కారణం. గవర్నమెంటు గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చెక్ చెయ్యాలసలు. బ్యాన్ చేసిన మందులు ఎందుకు వాడుతున్నారు ఏందని. కొంత వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కూడా ఈ తప్పు జరుగుతుంది అనేది నేను అనుకుంటున్నాను. రైతుకి ఏ డిసీజ్‌కి ఏం వాడాలో అవగాహన తక్కువ. వాళ్ళొక మందు చూపించి మందు కొట్టమంటే ఈ డిసీజ్ వచ్చే మనం ఇగో ఈ ఫెర్టిలైజర్స్‌లో ఇన్ని రకాల ఏందంటే ఒక మందులో మనకి రకరకాలుగా ఇప్పుడు ఎలా ఉంటదంటే
జ్వరం వస్తే పారాసిటమాల్‌లోనే మనకి తలనొప్పి, జ్వరము, జలుబు ఇలాంటివి మొత్తం తగ్గుతాయి. కానీ మన జ్వరం ఒక్కటే అనుకుంటాం. సో, అలానే ఒక పంటకి ఒక వైరస్ ఏదైనా వచ్చిందంటే దాంట్లో రకరకాలుగా ఉంటాయి. కానీ అవి మొత్తం కాదు. ఏది అవసరమో అదే కొట్టాలి. ఇలాంటి అవగాహన తక్కువ ఉండటం వల్ల కొంచెం అవగాహన లేక రైతులు ఇలా చేస్తున్నారనటం కూడా నిజం. క్వాలిటీ సంగతి తెలీదు. అందుకే ఇప్పుడు మన భారతీయ గవర్నమెంట్ దీనికోసం ఏం చేస్తుందంటే చూడటానికి ముందు ఓ చిన్న రిక్వెస్ట్ అండి. మీ ఇన్ఫర్మేషన్ మీ ముందుంచడానికి చాలా కష్టం ఉంది మాది దీంట్లో. సో, కొంచెం మీకు నాలెడ్జబుల్‌గా వర్త్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అలానే ఒక లైక్ కూడా ఇవ్వండి. చాలామందికి ఈ వీడియో వెళ్తుందని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. యాహ్! ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని ఒకసారి మనం లోపలికెళ్తే ట్రేసబిలిటీ డిజిటల్ టెక్‌తో స్ట్రెంత్ చేయడం ఏపీఈడీఏ హెల్ప్ అంటే దీని అర్థం ఇండియా ఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ రిజెక్ట్ అవ్వకుండా గవర్నమెంట్ ఇప్పుడు ఫార్మ్ నుంచి పోర్ట్ వరకు ట్రాకింగ్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ప్రొడక్ట్ ఆ ఫార్మ్ నుంచి వచ్చిందో, పెస్టిసైడ్ వాడారు అంటే ఏం పెస్టిసైడ్ వాడారు, ఏ ల్యాబ్‌లో టెస్ట్ అయిందో అన్నీ కనిపిస్తాయి. ఏపీఈడీఏ అగ్రికల్చర్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీది కామర్స్ మినిస్ట్రీ కూడా ఉంది. ఎక్స్‌పర్ట్స్‌కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ ఏమన్నా ఎక్స్‌పోర్ట్ రిజెక్ట్ అయితే ఏపీఈడీఏ టీమ్ వెళ్లి రీజన్ ఏంటని ఫైట్ చేస్తారాళ్ళు. రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ప్రూఫ్ ప్లస్ క్వాలిటీ 2 కావాలి. ట్రేసబిలిటీ టెక్ ప్రూఫ్ ఇస్తుంది. ఏపీఈడీఏ క్వాలిటీ నేర్పుతుంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది చిన్న ఫార్మర్స్‌కి ఇంకా ఈ సిస్టమ్ గురించి తెలియదు. దానికోసం ఏపీఈడీఏ విలేజ్ లెవెల్‌లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ఇంకా ఇది ఎలా ముందుకెళ్తుందని చూడాలి. జై హింద్, జై భారత్.